Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. Today we are back with another video and interior video అండి. This is 2 BHK east facing flat అండి. సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసాం అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎంట్రన్స్ లో ఫస్ట్ పెద్ద హ్యూజ్ బాల్కనీ వచ్చిందండి. ఈ బాల్కనీలో మనం ఏమేమి సెటప్ చేసామంటే ఈ బాల్కనీ మొత్తానికి గ్రిల్ సెటప్ చేసాము. అండ్ ఆల్సో ఇందులో ఒక షూ ర్యాక్ ఇచ్చామండి, లాంగ్ షూ ర్యాక్. ఈ షూ ర్యాక్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే మనకి గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ ఉంది, ఇందులో ఇన్వర్టర్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కింద అంతా షూ ర్యాక్ స్టోరేజ్ అనమాట. అలా ఇది ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే షూ ర్యాక్ ఇదంతా. అండ్ దీని మీద ఇలా హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనం ఇలా గ్రాస్ డిజైన్ ఇచ్చాము, హైలైట్ అయింది. ఇక్కడ మధ్యలో నుంచి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చామండి మొత్తం. అండ్ మనం ఇదే బాల్కనీలో ప్లాంట్స్ పెట్టుకోవడానికి లాంగ్ గా మనం ఒక గ్రానైట్ వేసేసి మనం ఒక స్లాబ్ క్రియేట్ చేసామండి, సో దట్ అన్ని పూల మొక్కలు పెట్టుకోవచ్చు. చూసారా, మొత్తం టేక్ డిజైన్ తో మనం గ్రాండ్ లుక్ ఇచ్చామండి. ఇక్కడ పాలిష్ చేసేసాం దీనికి మొత్తం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా లివింగ్ ఏరియా అండి. ఈ లివింగ్ ఏరియాలో మనం ఇక్కడ టీవీ యూనిట్ ఇలా డిజైన్ ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ చూసుకుంటే మనం మొత్తం ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చి అండ్ ఆల్సో కింద కూడా మనము సెటప్ బాక్స్ స్టోరేజ్ ఇచ్చాము. మొత్తం వైర్స్ ఏమీ కనిపించవు. అండ్ ఆల్సో ఇదంతా డ్రా స్టోరేజ్ ఇచ్చి ఇటువైపు గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ కింద చూసుకుంటే కలర్డ్ స్టోన్స్ తో విత్ గ్లాస్ స్టోరేజ్ ఇలా డిజైన్ ఇవ్వడం జరిగింది. చూసారా ఎంత లుక్ హైలైట్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో వాల్ పేపర్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంటర్ అవ్వగానే గణేశుడు మనకి కనిపిస్తాడు కాబట్టి అంతా శుభం జరగాలని గణేశుడిని ఇలా ఎంట్రన్స్ లో పెట్టుకుంటారండి. బ్యాక్గ్రౌండ్ లో వాల్ పేపర్ ఇలా మంచి లుక్ వచ్చేలాగా ఇచ్చామండి, చూడండి. నెక్స్ట్ ఇదే లివింగ్ రూమ్ లో ఇక్కడ మనం బుద్ధుడిని సెట్ చేసాము. ఆ బుద్ధుడి కోసం షో బాక్స్ క్రియేట్ చేసామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. బ్యాక్గ్రౌండ్ లో స్టెన్సిల్ పెయింటింగ్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇక్కడ బుద్ధుడి తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి పక్కనే పూజా మందిరం కూడా ఉందండి. పూజా మందిరంకి చుట్టూతా వాల్ ప్యానలింగ్ ఇలా ఇవ్వడం జరిగింది, లామినేషన్ తో, గ్లాసీ లామినేషన్ ఇది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనం గ్లాస్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ డోర్ ఇది టఫ్ అండ్ గ్లాస్ అండి, అసలు పగలదు. పైన చూస్తే నామాలు ఇచ్చేసాము, కిందంతా డిజైన్ ఇచ్చాము. అండ్ లోపల ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది మన సిగ్నేచర్ డిజైన్ ఓంకారం అండి. కిందేమో మనం ప్రసాదం ప్లాంక్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద డ్రా స్టోరేజెస్ ఇవ్వడం జరిగింది. పూజా మందిరం అయిపోగానే మనం హాల్ టు డైనింగ్ ఆర్చ్ చూస్తామండి. హాల్ టు డైనింగ్ ఆర్చ్ మనం టీవీ యూనిట్ తో కనెక్ట్ చేసాము. ఓవరాల్ గా ఈ లుక్ వచ్చిందండి. ఇక్కడ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. దాని తర్వాత మనం డైనింగ్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ క్రాకరీ యూనిట్ కనిపిస్తుంది. ఈ క్రాకరీ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే మనం వ్యానిటీ ఏరియా కూడా క్రియేట్ చేసాం. సో డ్యూయల్ కాంబినేషన్ అనమాట. ఇక్కడంతా మనం కింద పైప్స్ అవన్నీ వెళ్తాయండి ఇందులో. అండ్ కింద ఇక్కడ మనం డ్రా స్టోరేజ్ ఇచ్చాము. సైడ్ ఒక టాల్ యూనిట్ షో బాక్స్ లాంటిది ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఇలా ఒక లిఫ్ట్ టాప్ ఇచ్చాము. అండ్ దీని తర్వాత మనకి ఓపెన్ కిచెన్ కనిపిస్తుందండి. ఓపెన్ కిచెన్ చూసుకుంటే గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చాలా నీట్ గా ఎలిగెంట్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా వచ్చిందండి మనకి. అండ్ ఇక్కడ కిచెన్ లో చూసుకుంటే ఫస్ట్ మనకి ఇటు సైడ్ ఆరో బాక్స్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనము ఏదైనా ఐటమ్స్ ఇలా చూపించాలి అనుకుంటే ఇలా గ్లాస్ పెట్టుకొని చూపించుకోవచ్చు. అండ్ అటువైపు కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది విత్ గ్లాస్ స్టోరేజ్. మనం కిచెన్ చూస్తే ఇంతకు ముందు ఓల్డ్ కిచెన్ ఉండేదండి, అదంతా పగలగొట్టేసి రెనోవేట్ చేసాము. సో ఇప్పుడు మనం పైన అంతా నానో గ్రానైట్ స్టోన్ ఇచ్చామండి. అండ్ కింద చూసుకుంటే మొత్తం ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. అంతా సాఫ్ట్ క్లోజర్స్ అండి. ఇక్కడ వచ్చేసి కట్లరీకి సెటప్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనము ఇటువైపు మనము కార్నర్ స్టోరేజ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటే ఇది మ్యాజిక్ కార్నర్ టైప్ అండి. ఇలా తీసేసుకోవచ్చు. ఇలా 4 కంపార్ట్మెంట్స్ వచ్చేస్తాయి.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనము చిన్న రైస్ బ్యాగ్ స్టోరేజ్ ఇచ్చామండి. చూడండి ఇలా బయటికి లాగేసుకోవచ్చు కాదు. సో లేడీస్కి అందరికీ ఇది నచ్చుతుందండి. కిచెన్లో పైన అంతా లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ఇచ్చామండి. అది ఇక్కడ వరకు మనకి ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది విత్ నానో గ్రానైట్ స్లాబ్. ఇక్కడ ఇంతకు ముందు ఏమి ఉండేది కాదండి, ఇక్కడ బ్లాంక్గా ఉండేది. సో మనం ఇక్కడ స్టోరేజ్ క్రియేట్ చేసాం. ఇలా లోపటంతా ఇలా మనం ఒక స్టోరేజ్ పార్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. పోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇలా ఇచ్చామండి. చూడండి వాల్పేపర్ డిజైన్. అండ్ ఇక్కడ మనం డోర్ కూడా చేంజ్ చేసేసామండి. లామినేటెడ్ డోర్ ఇచ్చేసాము. రెడీమేడ్ డోర్, ఇది చాలా నీట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది వైట్ అండ్ వుడెన్ కలర్ ఫినిష్, హై గ్లాసీ ఫినిష్తో వార్డ్రోబ్ అండి. మొత్తం ఇది ఎల్ షేప్ వార్డ్రోబ్. ఇక్కడ చూసుకుంటే ఈ విండో కింద మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనం ఇక్కడ కార్నర్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత స్పేస్ అనేది మనం యూజ్ చేయగలిగామో. అండ్ పక్కన చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. ఓకే, ఇది సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం డ్రెస్సింగ్ ఏరియా యూనిట్ ఇచ్చాము. అంటే ఈ వార్డ్రోబ్కి రైట్ సైడ్లో కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము అనమాట. పైన అంతా మనము లాఫ్ట్ స్టోరేజ్ ఎల్ షేప్లో మూవ్ చేయడం జరిగింది. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామన్నమాట. చాలా సింపుల్గా నీట్గా వచ్చింది. ఇటు నుంచి మనం బాత్రూంలోకి ఎంటర్ అవుతుంటే మధ్యలో డ్రెస్సింగ్ స్టోరేజ్ వచ్చిందండి. ఈ డ్రెస్సింగ్ స్టోరేజ్ ఇలా ఇవ్వడం జరిగింది. వన్ సైడ్ మిర్రర్ ఇచ్చి పక్కన ఓపెన్ షెల్ఫ్స్ ఇచ్చాము, కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయాక మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ లోపల చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసామండి. హై గ్లాస్ వైట్ అండ్ హై గ్లాస్ వుడెన్ కలర్, పైన లాఫ్ట్ అండ్ కింద వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్. ఇది 3 స్లైడ్ వార్డ్రోబ్ అండి. నెక్స్ట్ దీంట్లో కూడా మనం ఒక స్టోరేజెస్ ఇచ్చామండి. ఇటువైపు మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చామండి. ఇక్కడ చూసుకుంటే మిర్రర్ ఇక్కడ ప్యానలింగ్ స్టిక్ చేసి కింద వచ్చేసి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడే మనం స్టడీ యూనిట్ టేబుల్ కూడా ఇచ్చామండి. స్టడీ యూనిట్ టేబుల్ ఇలా వచ్చింది. పైన డ్రా స్టోరేజ్, కింద ఓపెన్ క్లోజ్ డోర్ ఇచ్చాము. ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో వర్క్స్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి. వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.